అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే జస్ట్ ఇప్పుడే వేడిగా నేను సమోసా చేశానండి. ఆలు సమోసా చేయమనింది పాప. ఆలు సమోసా చాలా చక్కగా నీట్గా చేశానండి. మిగిలిన పిండితో నిమ్కిలు కూడా చేసామండి. చాలా చక్కగా వచ్చాయి నిమ్కిలు, చూస్తున్నారు కదా. మిగిలిన పిండితో కనుక మనము ఈ ప్రాసెస్ అనేది చేసాం. ఎలా చేసాం ఏంటి అనేది మనం సనా హోమ్ నీట్ ఛానల్ చూద్దాం. అయితే ఇంకా రాండి చూద్దాం. ఉడకబెట్టిన బంగాళదుంప, దాంట్లో నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను. ఉడకబెట్టినప్పుడు మాత్రం నేను దాంట్లో ఏం సాల్ట్ ఏం వేయలేదు, మామూలుగానే ఉడకబెట్టాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా. మొత్తానికి ఇది పేస్ట్ లాగా చేసుకున్నాను. లైట్గా పేస్ట్, ఎక్కువ ఏం కాదు. చివరిలో కొద్దిగా కర్రీ లీఫ్ అండి. జస్ట్ ఒక మిర్చి అనేది వేస్తున్నానండి దీంట్లో. పిండి 10 నిమిషాలు, ఒక అరగంట ముందు అనేది పిండి కలిపి పెట్టుకున్నాను. ఇలాగా ఒక చపాతీలాగా తిక్కుదాము. దీనిపైన నేను ఆయిల్ అనేది అప్లై చేశానండి. ఎల్లడుపుగా మనం రోటీ ఎంత పెద్దగా చేసామో అంత ఎల్లడుపుగా మనము చేసాము. పొడి చల్లుతున్నాను. ఇలాగా చల్లిన తర్వాత ఇలాగనేసి ఇలాగా మనం ఒక 2 సార్లు చేయాలి. మళ్ళీ మొదట్లాగే సేమ్ అదే ప్రాసెస్ అండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి అప్లై చేస్తున్నాను. మరి కొద్దిగా పొడిపిండి అనేది ఇలాగా రోటి పైన చల్లుతున్నాను. చల్లిన తర్వాత సేమ్ ఇలాగే రోల్ చేశాను. రోల్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొదట్లో ఎలాగా దీన్ని షేప్ ఇలా చేసి మళ్ళీ ఇంకొకసారి సేమ్ అలాగే కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర అనేది నేను దీనిపైన యాడ్ చేస్తున్నాను. నేను 2 సైడ్లు కొత్తిమీర అనేది ఇలాగా వేసానండి. కొద్దిగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది ఇలాగా అప్లై చేసేసి సేమ్ అలాగే పొడిపిండి చల్లాను. చల్లిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్న ఉంటలుగా కటింగ్ చేస్తున్నాను. చూడండి, మనం ఇలాగా ఎంత చక్కగా వచ్చాయో. స్నాక్స్ అంటే మా అమ్మాయి సాయంత్రము స్నాక్స్ మమ్మీ అని చెప్తే ఇంకా చేసి పెడుతున్నాను. చాలా బాగుంటుందండి స్నాక్స్ ఇది. ఏం స్నాక్స్ అనుకుంటున్నారు? ఎక్సలెంట్గా ఉంటుంది స్నాక్స్ ఇది. మళ్ళీ ఇప్పుడు నేను లైట్గా కొద్దిగా పొడిపిండి అనేది చల్లానండి. చల్లేసి కొద్దిగా ఇలాగ అంటున్నాను. ఇప్పుడు జస్ట్ ఎక్కువ ప్రెజర్ అయ్యకుండా లైట్గా తిక్కుతున్నాను. స్నాక్స్ ఏదనుకుంటున్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. స్నాక్స్, సూపర్ స్నాక్స్. మనము బయటగా కొనడం కన్నా పిల్లలకు ఇలాగా ఇంట్లోనే చేసి ఇచ్చామనుకోండి, సూపర్ కదా. సరిపోయినట్టుగా మనకు ఆలు మసాలా ఇందులో యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఇలాగా లైట్గా ప్రెజర్ వేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మనము సైడ్లు అనేది అంచులు అనేది కటింగ్ చేస్తున్నానండి.
కొద్ది గ్యాప్ ఇచ్చే కటింగ్ చేయాలి. ఎక్కువ మనము మరి లోపలికి తీసామనుకోండి, చూస్తున్నారు కదా చక్కగా వచ్చేసింది. వచ్చిందని చూపించాను కదా, మరి ఇలాగ తిరిగేసి చూద్దాము. సూపర్ అండి. మొత్తానికి నేను ఇప్పుడు మొదట్లో ఎలా చూపించానండి, సేమ్ అదే ప్రాసెస్ అండి. చూడండి నీట్గా, అసలు ఎంత ఇబ్బంది లేకుండా చక్కగా సమోసా అనేది మనము చేస్తున్నాము ఇంట్లోనే. సూపర్గా వచ్చేస్తున్నాయి అబ్బా. కష్టపడకుండా ఇలా కొద్దిగా నొక్కి పెట్టుకుంటే చాలు. తర్వాత మనం ఇలాగ సిజర్తో లైట్గా 1 ఇంచు వదిలేసి ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ లోపల కటింగ్ చేస్తే కనుక మనకు ఈడిపోవచ్చు కదా, అందుకనేసి కొద్దిగా 1 ఇంచు వదిలేసి సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా చక్కగా వచ్చేస్తున్నాయి సూపర్గా. కొద్దిగా చివర్లో కొద్దిగా ఇలాగ అన్నాం అనుకోండి, ప్రెజర్ వేసి అంచుల దగ్గర, ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్గా వస్తుంది. అసలు ఇబ్బంది అనేది లేదు, మనకు కష్టపడ అవసరం లేదు. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇంట్లోనే మనము ఫ్రెష్గా ఇంట్లోనే మనము సమోసా అనేది చాలా బాగా చేయొచ్చండి ఇంట్లోనే. ఎందుకు పిల్లలు బయట తింటే కనుక ఆయిల్ అనేది బాగుంటుందో లేదో మనకు తెలియదు కదా, అందుకనేసి మా అమ్మకి చాలా తొందర ఎక్కువ అండి, వెయిట్ చేయదు. చూడండి మా అమ్మ ఏమంటుందో. ఇది మనకు మార్కెటింగ్లో దొరుకుతుందండి, మనం కష్టపడ అవసరం లేదు. సమోసా చేయాలంటే ఇంకా చాలా కష్టం కదా, అందుకనేసి కష్టపడక్కర్లేదు మనకు. మనము ప్లాస్టిక్ది కానీ, లేదంటే స్టీల్ది కానీ, సిల్వర్ది కానీ, ఏదైనా కానీ సరే మనకు బయట దొరుకుతాయి అన్నమాట. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. చూడండి ఎంత చక్కగా, అసలు మనము ఇక లీఫ్ కూడా యాడ్ చేసాము ఇందులో, కొత్తిమీర అనేది బాగుంటాయి అనేసి. సమోసాలు అనేటివి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ సరే మాట్లాడుతూ మనము జస్ట్ 10 నిమిషాలలో, ఎక్కువసేపు కూడా కాదు, 10 నిమిషాలలో చక్కగా మనం సమోసాలు అనేటివి చేసి పెట్టొచ్చు. తెలుసండి, 2 బంగాళదుంపలు తీసుకొని బాగా ఉడకబెట్టేసి ఆలు మసాలా అన్నీ కలిపేసి కొద్ది మిర్చి, ధనియా పౌడరు, గరం మసాలాలు వేసి బాగా ఇంట్లోనే శుభ్రంగా వచ్చిన వాళ్ళకు మనం మాట్లాడుతూ జస్ట్ చేసి పెట్టామనుకోండి, 10 నిమిషాలలో అయ్యే పని. అసలు అనుకుంటారు వచ్చిన చుట్టాలు మనతోనే ఉంది కదా ఈవిడి, ఎప్పుడు చేసింది అనుకుంటారు. ఎందుకంటే మనకి ఇబ్బంది లేదు కదా. చిన్న చపాతీ టైప్ చేస్తున్నాము, దీంట్లో పెట్టేస్తున్నాము సమోసా. ఇది ఏమంటారా, ఏంటి సమోసాలు అంటారు, ఇంకేమంటారు? దీన్ని ఏమంటారు? సమోసా చేసే మిషన్. సమోసా చేసే మిషన్. మా అమ్మాయికి ఉన్నంత బుర్ర నాకు పని చేయలేదు, చూస్తున్నారా. నాకు నిజంగా బుర్ర ఈ మధ్యన పని చేయడం లేదు. అంటే మా అమ్మాయికి తెలుసో లేదనేసి టెస్ట్ అండి. అంతేలే, స్కూల్లో టీచర్లు అలాగే అంటారు. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు మనం. లేదంటే ఇంకా చేతితో మనం ఎంతసేపు అని అలా కష్టపడతాం. ఇలాగన్నా లోపు ఇలాగ వచ్చేస్తున్నాయి చక్కగా. కొద్దిగా మనకు లైట్గా గాలిలో ఇలా పెట్టామనుకోండి, 5 మినిట్స్ తర్వాత ఈ ఒకటి చేస్తున్నాం అనుకోండి, ఒకటి ఆరిపోతుంది. కొద్దిగా లైట్గా ఆరిన తర్వాతనే మనము ఫ్రై చేద్దాము. ఆ లోపు ఇది కూడా అయిపోతుంది. నాకు ఇంకొకటి 2 ఉన్నాయి ఇక్కడ. ఈ 1 2 చూడండి. కొద్దిగా పిండి అంటే కొద్దిగా పిండి చూపించాను కదండి. పిండి మీకు కూడా నేను ఎంత పిండి తీసుకున్నాను అనేది. ఇంట్లో మనము ఎంత చక్కగా అసలు సమోసా చేసుకోవచ్చు అంటే, ఆలు సమోసా లేదంటే ఉల్లి సమోసా, మనకి ఏ సమోసా కావాలా ఆ సమోసా, కీమా సమోసా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టమే. మమ్మీకి ఉల్లిపాయలు అంటే ఇష్టం, నాకు పొటాటో అంటే ఇష్టం. అవునండి, నాకైతే ఉల్లిపాయ సమోసా నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆలు సమోసా కన్నా నాకు ఉల్లిపాయ సమోసా నాకు చాలా ఇష్టము. మా అమ్మాయికి అయితే కనుక ఆలు సమోసా ఇష్టము. మా అమ్మాయి అనింది, మమ్మీ ఉల్లిపాయ సమోసా అయితే వద్దు, నాకు ఆలు సమోసా అయితేనే చెయ్యు అని చెప్పింది. మరి తన మాటే నా మాట.
అందుకనేసి నా కూతురు కన్నా ఎక్కువ లేదండి. అందుకనేసి తను తింటే నేను తిన్నట్టుగే. అమ్మో ఏ అబద్ధమా నిజమా? నిజమే మరి ఇంకేంటి అమ్మో అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు చాలా మంచిది. మా మమ్మీ పేరు సనా కాదండి, నా పేరు సనా. మా మమ్మీ పేరు రజియా. సనా గారు అంటే నన్ను పిలుస్తున్నారు. పిలుస్తున్నారు. సబ్స్క్రైబర్లు కొంతమంది అలాగా పెట్టారనమాట, సనా గారండి అనేసి. అమ్మాయి పేరు సన, మా కూతురు పేరు సన. నా పేరు ఏం పేరు చెప్పావు? రజియా. అలాగ వేసేయడమే. అలాగ వేసేసి మనకి ఎంత కావాలనో అంత, ఆలు ఎంత ఉంటే అంత. చూడండి చక్కగా ఇలా కళ్ళు మూసుకొని ఇలా నొక్కొచ్చు. ఇంకా ఏమి ఇబ్బంది లేదు అసలు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనండి అని చెప్తున్నానా లేదా అనుకుంటున్నారా? బయట కొనాలా, ఎలా కొనాలంటే కనుక మంచి నీట్నెస్గా ఉండి కొద్దిగా హైజీన్ దగ్గర కొనాలి. కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా అయితే కొనేయచ్చు. లేదంటే కనుక ఆయిల్ అనేది చాలామంది ఆయిల్ అనేది వండిన ఆయిల్లోనే వండుతున్నారు అనేసి చెప్తున్నారు కదా. పిల్లలు అనారోగ్యం పడిపోతారు. అలాగైతే కనుక ఆరోగ్యంగా మన పిల్లలు ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం ఇలా వండి పెట్టామనుకోండి, బయట ఫుడ్కి అలవాటు ఉండరు పిల్లలు. మనమే ఇంట్లో స్వయాన చేసి ఇలా చక్కగా పెట్టచ్చు. చూడండి అసలు మాట్లాడుతూనే నేను మీతో చేసి పెడుతున్నానా నీట్గా. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సరే ఇలాగ చేసి పెట్టొచ్చండి. వాళ్ళు అనుకుంటారు ఎంత చక్కగా అసలు బయట తెప్పించారేటండి అని మనకు అడుగుతారు వాళ్ళు, తెలుసా? అలాగే ఉన్నాయి కదా, ఏ అస్సలు ఇబ్బంది లేకుండా సూపర్ అంటే సూపరు. ఇప్పుడు చివరిలో మా అమ్మాయి ఒకటి ట్రై చేస్తానని చెప్తుంది, చెయ్యనిస్తున్నాను. మిగిలిన పిండితో మాత్రం నింకీలు అంటే చేస్తాను. మళ్ళీ నేను చేస్తాను, నేనే ఐడియా ఇచ్చాను. ఇది మొత్తానికి మనం అంచులు కటింగ్ చేసాం కదండి, అంచులు కటింగ్ చేసిన ముద్ద అనమాట అదంతా. అందుకనేసి ఆ పిండి కూడా మనకు వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తాము, నమ్కిన్ నేనే చెప్పాను మమ్మీకి, నమ్కిన్ చేద్దాం మమ్మీ, ఎందుకు వేస్ట్ చేయాలి అని. అది చెప్పు. అవును, మా అమ్మయ్యే సలహా ఇచ్చింది. మన చెప్పవు కానీ అంటే నేను చిన్న చపాతీ టైప్ చేసేద్దాం, పరాఠా టైప్ అనుకున్నానండి. అంటే మా అమ్మాయి అనేది లేదు మమ్మీ ఇలా చేద్దాం బాగుంటుంది కదా, ఇంకా ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, ఇంకా అదే ఆయిల్లోనే వేసేస్తే అయిపోయింది కదా అని చెప్పింది. అలాగే లే అనేసి అన్నాను. సరే ఫ్రై చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా వేడయ్యింది. వేడయిన ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేస్తున్నాము సమోసా. వావ్, చక్కగా వచ్చేస్తున్నాయండి. అసలు బయట మనము డబ్బులు పెట్టి కొన అవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినా, లేదంటే మన పిల్లల కోసం మనము చేసి పెట్టచ్చు చక్కగా. చూస్తున్నారా, ఎక్సలెంట్. కీప్ ఇట్ అప్. అంటే ఒకటి అయితే బాగుంటుంది ఫ్రీగా అనుకున్నాను. మా అమ్మాయి లేదు టైం వేస్ట్ అవుతుంది, రెండు వేసి మమ్మీ అని చెప్తున్నారు. అందుకనేసి రెండు వేసి నేను ఫ్రై చేస్తున్నాను. అంటే మమ్మీ ఇంకా బాగా ఫ్రై చేయండి అని చెప్తుంది. ఆ మాట కూడా చెప్పింది నా చెవులో. మమ్మీ ఇంకా ఫ్రై అనేది డీప్ ఫ్రై అంటే ఇంకా బాగా ఫ్రై చేయండి, సమోసా అనేది క్రంచీ ఉండాలి అని చెప్పింది. అంటే నెమ్మదిగా నా చెవులో పన్నట్టుగా మాట్లాడుతుంది మా అమ్మాయి. ఏదైనా సరే కొద్దిగా సలహా ఇస్తుంటుంది రండి మా అమ్మాయి. ఇంకా ఎందుకండి ఆలస్యం చేస్తున్నారు? ఎవరైనా కానీ సరే మీ ఇంటికి చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చారనుకోండి, ఫాస్ట్గా ఒక కప్పు టీ ఇవ్వండి, సమోసా చేసి పెట్టండి. సరేనా? అస్సలండి సూపర్ అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రాసెస్ కూడా చెప్తున్నాను కదా, ఇంట్లోనే మనం ఇంత తేలిగ్గా వంట అంటే కనుక చేసుకోగలుగుతాము. ఎందుకంటే కనుక మనం చపాతీ అనేది తిక్కేసి మనమే చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా. మనకి ఇంకా అలా లేకుండా మిషన్లు వచ్చే చిన్న మిషన్లు మన పార్ట్నర్ అది కదా. మనం చక్కగా ఇంట్లో ఇలాంటివి కొని పెట్టుకున్నాం అనుకోండి, అది జస్ట్ ఎంత లేదండి, చాలా తక్కువ ప్రైజే. అంటే వర్క్ కొంచెం తగ్గిస్తుంది అది అలాంటివి ఉంటే కదా. అదే నువ్వు కూడా చేస్తామా?
చేయగలుగుతావా? అది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నీ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు మమ్మీ ఈజీగానే. నీ వీడియోస్ చూసి నేను చేస్తాను ఉప్మా, పులిహోర, ఉగ్గాని. చూడండి నిజంగా మా అమ్మాయి ఎలా చేస్తుంది వంట అని చెప్తే ఇంకా నిజంగా అండి ఎప్పుడు మా అమ్మాయి స్టవ్ దగ్గరికి వచ్చింది అయితే కాదు. అంటే కనుక ఎప్పుడైనా సరే నేనే ఉంటాను, నేనే వండుతుంటాను. లేదంటే వాళ్ళ డాడీ అయినా సరే వండుకొని తింటారు, కానీ మా అమ్మాయికి అయితే చెప్పరు. అంటే ఇంకా అమ్మాయి చాలా చిన్నది, చాలా చిన్నది. అంటే కనుక అమ్మాయి కొద్దిగా సున్నితంగా ఉంటుంది అనమాట. సున్నితం, చాలా సున్నితము. అందుకనేసి కొద్దిగా గారాల పట్టి, అందుకనేసి కొద్దిగా చెప్పడం అనేది కొద్దిగా తక్కువే. మరి మా అబ్బాయిలు అయితే ఇంకా ఎక్సలెంట్, సూపర్ గా చేస్తారండి. చేస్తారు. చూడండి మా అమ్మాయి చూడండి, చూడండి ఎంతో బాగా వస్తున్నాయి చూడండి. ఎమ్మి ఎమ్మి అబ్బా. ఇంకా మీరేం అసలు లేట్ చేయకండి, అస్సలు చేయకండి లేటు. ఈ రోజే ఇప్పుడు చూసారనుకోండి, రేపే మీరు రెడీ చేయండి. ట్రై చేయండి, ట్రై అంటే చేయండి. కామెంట్ చేయండి, చేసిన తర్వాత చెప్పండి ఎలాగుందో, మీకు ఎలాగ వచ్చాయో అని కూడా చెప్పండి. మొత్తం అయిపోయినాక ప్రాసెస్ చూపించమ్మా. సాజిదా బుజ్జి అయితే వాళ్ళ కామెంట్స్ పెడుతున్నారు. సాజిదా బుజ్జి ఒకరు, ఇంకొకరు ఎవరు? ఫాతిమా బేగం అండ్ జీలన్, ఇంకా షేక్ జరీనా. వీళ్ళందరూ బాగా కామెంట్స్ పెడుతున్నారు. మస్తాన్బీకి మర్చిపోయినాం మనం. వీళ్ళందరూ చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారండి. జీలానే హబీబ్ ఏమో యూకి కోసం హాయ్ అని అన్నారు. మళ్ళీ చూడండి, కామెంట్లు పెట్టండి, లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, చేయండి. తక్కువ నూనెతో వస్తానండి. చూడండి నేను చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను. ఆ తక్కువ ఆయిల్లో మరి తక్కువగా ఫ్రై లాగింది ఆయిల్. అసలు హాత్ మే హూ రక్త సకోతు ఏ బహుత్. చూడండి మనకు మిగిలింది కదా పిండి, ఇందాక మిగిలిన పిండితో మనం మళ్ళీ ఏం చేస్తున్నాము, చిన్న స్నాక్స్. ఇది కూడా మనము టీతో పాటు సాగుగా తినేయచ్చు. చూడండి మా అమ్మాయి చిన్న చిన్న చేతులతో నిమికిలు చేస్తుంది. ఎందుకంటే మాకు రంజాన్ నెల అనేది స్టార్ట్ అవుతుందండి. అందుకనేసి ఇంక ఇప్పటి నుండి తల్లి కూతుర్లం ఇద్దరం అసలు ఖాళీ అనేది ఉండదు మాకు ఇంట్లో. ఏవైనా కానీ సరే మేము ఎక్కువగా ఇంట్లోనే వండుకొని తింటామండి. బయట నుండి చాలా 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 తక్కువ. అసలు బయట ఫుడ్ అనేది మా ఆయన మాకు అసలు అలవాటు అనేది పెట్టలేదు. ఏదైనా కానీ సరే ఇంట్లో వండుకోండి, నీట్గా తినండి అని చెప్తుంటారు. అందుకనేసి మేము ఏదైనా కానీ సరే ఇంట్లోనే చాలా నీట్గా వండుకొని నీట్గా తినడం మాకు అలవాటు. నీట్గా వండుకొని టేస్టీగా తినడం అలవాటు. సరే పాప, కరెక్ట్ చెప్పానా? ఇప్పుడు మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే రంజాన్ నెల వచ్చినప్పుడు నేను కొద్దిగా బిజీగా ఉన్నాను అనుకోండి, చిన్న చిన్న పనులు మా అమ్మాయి చేసుకొని చూపించు, నువ్వు వేళ్ళతో చూపించే ఎలా తీస్తున్నావు అనేది. తీసావా? ఆ నిమ్కిలు అనేటివి రెడీ చేస్తుంది మా అమ్మాయి. చెప్పింది మా మమ్మీ పిండి మిగిలింది కదా, మనం పిండితో నిమ్కిలు చేద్దాము సరేనా అని చెప్పింది. ఒక పెద్ద చపాతీలాగా తిక్కేసి దానిలో కటింగ్ చేసిందండి. కటింగ్ అయితే వేడిగా అయింది, వేసేద్దాం. వేసే ఆయిల్ అయితే ఏడెక్కిపోయింది. ఇలాగా వేస్ట్ అయిన పిండితో కూడా మనము ఇంకొక స్నాక్స్ లాగా రెడీ చేస్తుందండి మా అమ్మాయి. చాలా చాలా బాగా చేస్తుంది, చూస్తున్నారు కదా. నిమ్కి చేస్తుంది మా కూతురు. సాస్తో తింటే ఇంకా బాగుంటుంది. అవునమ్మా. చూడు మరి ఇక తీసే, బ్రౌన్ వచ్చింది కదా. తీసి జాలర్ గంటలో అలాగ పట్టుకో కొద్దిసేపు. ఓకే, థ్యాంక్స్ పాపా, బాగా చేస్తున్నావు. ఇలా పక్కన పెట్టేద్దాం. పెట్టే. మీకు తీయడం రాదు. నమాజ్కి టైం అవుతుంది అనేసి కొద్దిగా గాబరా, సరేనా? నాకు కూడా టైం అయ్యింది.
అంతేనండి. ఇంకా నిమ్కీలు అంటే ఇంకా అంతే ప్రాసెస్, ఇంకా ఏమి కాదు. చూడండి సమోసా పక్కన కూడా వేసేస్తుంది మా అమ్మాయి నిమ్కీలు చేసేసి. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగున్నాయి కదండి. కలర్ఫుల్గా మంచి లీఫ్ కలర్ కూడా మనకు కనిపించేస్తుంది. అక్కడక్కడ మనం కొత్తిమీర వేసాం కదా. ఓకే, చూస్తున్నారు కదండి. మిగిలిన పిండితో మనము స్నాక్స్ లాగా మనము ఎంత చక్కగా ఉన్నాయి అంటే క్రంచ్, అసలు వేడిగా ఉన్నాయి. ఇప్పుడు తిని చూపిద్దామన్నా వేడి, చాలా వేడి తగులుతుంది నాకు, బాగా వేడి వేళ్ళకు. పోనీ మీకోసం. అంత వేడి అక్కర్లేదులే. వస్తుందా సౌండ్? బాగా క్రంచి సూపర్ టేస్ట్.